భార్యాభర్తలిద్దరూ ఒకరి కోసం ఒకరు తపించేవారుగా ఉంటారు. ఆ తపఫలంగా భర్తని భార్య ఉండగలుగుతాడు దైవానుగ్రహంతో అని తమ జీవన వైఖరి ద్వారా ఒక ఆదర్శాన్ని స్థాపించిన మహానుభావులు ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుడు. అందుకని ఏ వివాహంలో అయినా ముందుగా పార్వతీ పరమేశ్వరుడికి నమస్కరించుకుని వారి ఆశీస్సులు పొంది మనం ముందుకు సాగడం సంప్రదాయం. కాబట్టి అమ్మాయి మొదట గౌరీ పూజ చేస్తుంది. గౌరీ పూజతో వివాహ క్రతు ప్రారంభం. భారతీయ సంప్రదాయంలో వివాహం అనేది కేవలం ఇద్దరు స్త్రీ పురుషులు కలిసి దాంపత్య జీవనం సాగించడానికి మాత్రమే పరిమితమైన కార్యక్రమం కాదు. అది ఒక ధార్మిక జీవన వ్యవస్థ. అందుకని భారతీయ సంప్రదాయంలో గృహస్థ జీవితాన్ని కూడా గృహస్థ ఆశ్రమం అన్నారు. అంటే ఆశ్రమం ఎంత పవిత్రమో గృహస్థ జీవితం కూడా అంత పవిత్రమైంది, అంత విలువైనది, అంత సార్థకమైనది, అంత ప్రయోజనకరమైనది అనే అభిప్రాయంతో మన పెద్దలు గృహస్థ ఆశ్రమం అన్నారు. అందువల్ల పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులై ఆదర్శ దంపతులై మానవ లోకానికి ఈ మహత్తరమైన ధర్మాన్ని ఆచరణాత్మకంగా